హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్స్ ఛానల్. నీట్ యూజీ 2026 మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయింది అండ్ అది క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ అయింది. సో మార్క్స్ అయితే చాలామందికి చాలా చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంటుందని మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. సో దీనికి సంబంధించి నిన్నటి నుంచి చాలా అబ్జర్వ్ చేశా నేను, ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరైనా పర్సనల్గా మాట్లాడా. సో అన్నీ చూసిన తర్వాత ఒక అంచనా అయితే వచ్చింది. అదేంటి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా మీకు చాలా సేఫ్గా ప్రియారిటీ లిస్ట్తోని బెటర్ కాలేజ్ వచ్చేలా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పెయిడ్ గైడెన్స్ మన దగ్గర ఉంటుంది. స్పెషల్ గ్రూప్స్ ఉంటాయి, ప్రియారిటీ లిస్ట్, రిజిస్ట్రేషన్ అండ్ ఏదైనా కూడా సర్వీసెస్ మొత్తం మన ఛానల్లో ఉంటాయి. వెబ్సైట్, కట్ ఆఫ్ వెబ్సైట్ కూడా. సో వీడియోలోకి వెళ్దాం. సో ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఎగ్జామ్లో ఫిజిక్స్ చాలా టఫ్, అంటే 2025 కంటే కూడా ఫిజిక్స్ టఫ్ అని తెలుస్తుంది. కెమిస్ట్రీ కాస్త టఫ్, ఇది మోడరేట్గా వచ్చింది. టఫ్ అనే ఒక నిజం చెప్పాలంటే కొద్దిగా టఫ్. అండ్ బయాలజీ చాలా ఈజీగా వచ్చినట్టయితే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. అండ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి మరి అని చూసినప్పుడైతే మనం ఇప్పుడు 2025తోని కంపేర్ చేద్దాం. మొదటి ఎగ్జామ్లో అయితే 70 మార్క్స్ వరకు పెరుగుతాయని వచ్చింది మనకి, ఎందుకంటే పేపర్ చాలా ఈజీ ఉంది. ఇప్పుడు పేపర్ ఓవరాల్గా హార్డ్, టఫ్ పేపర్ ఉంది ఈసారి. సో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయని మనం అన్ని పరిణామాలు గమనించిన తర్వాత ఎస్వి రీజన్ చూద్దాం ఫస్ట్, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూస్తే ఇది చివరి కట్ ఆఫ్ అన్నమాట. ప్రైవేట్ కాలేజెస్, ఇంకా గవర్నమెంట్ని కాసేపు పక్కన పెట్టండి. ప్రైవేట్ కాలేజ్ అంటే ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే సో 2025 కంటే జస్ట్ 15 to 20 మార్క్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఫండమెంటల్గా వచ్చినటువంటి ఒపీనియన్ ఓవరాల్గా. సో ఇప్పుడు మనకి ఎస్వీలో ఓపెన్ రావాలంటే ఇప్పుడు మనం చూస్తే 486 to 486 వరకు వస్తే, అండ్ బీసీఏలో రావాలంటే 460 వరకు, దాదాపు 460 వరకు వస్తే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ బీసీబీలో రావాలంటే 465 అలా వస్తే ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బీసీసీలో రావాలంటే 445, అంటే దాదాపు మీరు 15 to 20 మార్క్స్ యాడ్ చేసుకోవాలి 2025కి. సో ఇవన్నీ కూడా 2025 ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్, ఈ రెండింటికి కూడా మీరు ఒక 18 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓవరాల్గా 18 మార్క్స్ యాడ్ చేసుకుంటున్న మార్కులకి ఇప్పుడు మీవి దగ్గరలో ఉన్నట్లయితే ఛాన్స్ ఉన్నట్లు మనకు ఫండమెంటల్గా వచ్చినటువంటి ఒపీనియన్ అన్నమాట. అండ్ బీసీడీ 2025లో బీసీడీ అయితే 440, సో ఇప్పుడైతే దాదాపు 458, 60 అలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఈ 446 అంటే సరే 465 అరౌండ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సింపుల్ 18 to 20 మార్క్స్, 18 to 20 మార్క్స్. అండ్ ఒక కొద్దిగా తగ్గొచ్చు, కొద్దిగా పెరగవచ్చు, కానీ ఓవరాల్గా 2025 కంటే ఒక 18 to 20 మార్క్స్ వరకు చేంజ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎస్సీ 2 చూసుకున్నట్లయితే 405 అప్పుడు ఉంది, ఇప్పుడు దాదాపు 423 వరకు. అండ్ ఎస్సీ 3 చూస్తే 433 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. 376 ఎస్టీ ఉంది, ఇప్పుడైతే దాదాపు 394 అలా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, 394 మార్క్స్. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ గవర్నమెంట్లోనే ఉంటుంది, ఇంకా మైనార్టీ మీకు తెలుసు 435 ఉందంటే సరే ఒక 451, 450 అలా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. పక్కన ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మీరు ఒక 18 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇది ఎస్వీకి సంబంధించినటువంటి టోటల్ కట్ ఆఫ్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ చూసినట్లయితే ఓపెన్ ఆంధ్ర యూనివర్సిటీ 487 అప్పుడు ఉంది, ఇప్పుడు 18 మార్క్స్ యాడ్ చేసుకుంటే మీరు దగ్గర ఒక 502 అలా 500 అబోవ్ అయితే ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ బీసీఏ 461 అంటే 478 అలా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 478 అంటే ఎగ్జాక్ట్ అదే కాదు, ఒక +2 -2. అండ్ బీసీబీ అయితే 448 అంటే దాదాపుగా మీకు 465 వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బీసీబీ. అండ్ అదేవిధంగా బీసీసీ 459 అంటే 475 అబోవ్ వస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బీసీడీ 480 అంటే 498 అరౌండ్ +or -2.
వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం అయితే. అండ్ బీసీఈ 403 అంటే దాదాపు 421 అరౌండ్. అండ్ SC1 322 ఇప్పుడు 345. ఇంకా SC1 అంటే తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ గెస్ చేయలేము అది. అండ్ SC2 407 ఉంది, 425 అరౌండ్. అండ్ SC3 424 అంటే దాదాపు ఒక 440 అరౌండ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ గవర్నమెంట్ కూడా మీరు 18 మార్క్స్ యాడ్ చేసుకోండి, పక్కన గవర్నమెంట్ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ST 380 అంటే దగ్గర 400 అరౌండ్, అంటే 398 to 400. EWS గవర్నమెంట్ కాలేజీలోనే ఉంటుంది, దీనికి కూడా 18 యాడ్ చేసుకోండి, మైనార్టీకి ఒక 18 యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే ఆంధ్ర యూనివర్సిటీకి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలో 2025లో 403 ఇవన్నీ గవర్నమెంట్, ఇవి ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్స్. అంటే ఇంకా ఏదో ఒక MBBS రావాలంటే ఈ మార్క్స్ రావాలి, ఓన్లీ గవర్నమెంట్లో రావాలంటే ఈ మార్క్స్ రావాలి. ఒక 18 మార్క్స్ యాడ్ చేసుకుంటే దాదాపు తెలంగాణ ఓపెన్ 420 to 25, 420 to 425 ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. BCA 355 to 60 BCA కనిపిస్తుంది. BCB 415 అరౌండ్. ఓకే, BCB 415 అరౌండ్ ఉంటే బెటర్ ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. BCC 358 to 360 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. BCD 416 మార్క్స్ అలా. ఓకే, BCD 416 మార్క్స్ వరకు వస్తే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. BCE 394 అప్పుడు ఉంది, అండ్ ఇప్పుడు దాదాపుగా మీకు ఒక 412, ఓకే 412 అరౌండ్ వస్తే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ EWS ఓన్లీ గవర్నమెంట్లో ఉంటుంది, ఒక 18 యాడ్ చేసుకోండి. SC1 ఇంకా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ నెంబర్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. SC2 351 కనిపిస్తుంది, 369 70, 370 అనుకోండి, 370 అరౌండ్. అండ్ SC3 385 అరౌండ్, 385 to 387 ఆ రేంజ్. ఒక 18 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఆ రేంజ్లో ఉంటే మీకు ఛాన్స్ ఉన్నట్లు. ఓకే, ST 370 కనిపిస్తుంది, 390 అరౌండ్ ఉంటే దాదాపు ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ మాత్రమే ఇది. ఓకే, ఇంకేమైనా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. అండ్ మైనార్టీ 394 కనిపిస్తుంది లాస్ట్ మనకి 2025లో. అండ్ ఇప్పుడైతే దాదాపు సేమ్ మనకి BCE ఎలా ఉందో అలానే దాదాపు ఒక 416 అలా, 416 అలా, 414 అరౌండ్ ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఈ 18 to 20 మార్క్స్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 2025కి. ఇంకా ఫస్ట్ జరిగిన నీట్ని మర్చిపోండి, అది చాలా భారీగా పెరిగింది, +75, అది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకిప్పుడు జరిగిన ఎగ్జామ్లో 18 to 20 మార్క్స్ పెరగవచ్చు అనే ఒక ఫండమెంటల్ అంచనా అయితే ఉంది. సో మీకు ఎలాంటి కౌన్సిలింగ్ గైడెన్స్ పర్ఫెక్ట్గా కావాలన్నా మమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వండి.